అందరికీ నమస్కారం. సనాతన ధర్మ రక్షకుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మానవ జీవితంలో మనం ప్రతిరోజు ఎన్నో సందర్భాలను ఎదుర్కొంటాం. అందులో అతి ముఖ్యమైనది, సమాజంలో సర్వసాధారణంగా మారిపోయినది అబద్ధం. అసత్యం పలకటం అనేది ఈనాటి కాలంలో చాలా తేలికైన విషయంగా మారిపోయింది. కానీ మహాభారత యుద్ధంలో అర్జునునికి దివ్యోపదేశం చేసిన జగద్గురువు శ్రీకృష్ణుడు అసత్యం గురించి, అబద్ధం వెనుక ఉన్న రహస్యాల గురించి ఏం చెప్పారో మీకు తెలుసా? ఈరోజు మనం అబద్ధం అంటే ఏమిటి, మనుషులు ఎందుకు అబద్ధాలు చెప్తారు, అసత్యం వల్ల కలిగే నష్టాలు ఏమిటి, మరియు ఏ సందర్భాలలో అబద్ధం చెప్పటం తప్పు కాదు అని పరమాత్మ బోధించారో ఈ వీడియోలో సుదీర్ఘంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. భగవద్గీతలో 14వ అధ్యాయంలో భగవానుడు గుణత్రయ విభాగ యోగం గురించి చెప్పారు. మానవుని బుద్ధి సత్వ, రజో, తమో గుణాల చేత నడపబడుతుంది. మనుషులు అబద్ధం చెప్పడానికి ప్రధాన కారణం వారిలోని అహంకారం, భయం మరియు స్వార్థం. భయం, తాము చేసిన తప్పు బయటపడితే సమాజంలో అవమానం జరుగుతుందనే భయంతో మొదటి అబద్ధం పుడుతుంది. ఆ ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. స్వార్థం, ఇతరుల ధనాన్ని, కీర్తిని లేదా పదవిని అక్రమంగా సంపాదించాలనే దురాశతో మనుషులు అసత్యాల బాట పడతారు. శ్రీకృష్ణుడు అంటారు, అర్జున, ఏ మానవుడైతే తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇతరులను మోసం చేయటానికి అసత్యాన్ని ఆశ్రయిస్తాడో అతడు తన ఆత్మకు ద్రోహం చేసుకుంటున్నాడు. సత్యం అనేది సూర్యుని లాంటిది. మేఘాలు సూర్యుడిని కాసేపు కప్పి ఉంచగలవు, కానీ పూర్తిగా ఆపలేవు. అలాగే అబద్ధం వల్ల కలిగే లాభం క్షణికం, కానీ దానివల్ల కలిగే నష్టం శాశ్వతం. మహాభారతంలో కౌరవుల పతనానికి మూల కారణం ఏమిటి? శకుని పన్నిన కపట వ్యూహాలు, అసత్యాలు, అధర్మం. దుర్యోధనుడు అబద్ధాలనే ఆయుధంగా చేసుకొని పాండవులను హింసించాడు. చివరకు ఏమైంది? కౌరవ వంశమే సర్వనాశనమయ్యింది. శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సిద్ధాంతాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. మనం చేసే ప్రతి పనికి, మాట్లాడే ప్రతి మాటకు ఒక ఫలితం ఉంటుంది. ఒకసారి అబద్ధం చెప్పి దొరికిపోయిన వ్యక్తి ఆ తర్వాత 100 నిజాలు చెప్పినా ఈ ప్రపంచం నమ్మదు. నమ్మకం లేని చోట బంధాలు నిలబడవు. అబద్ధం చెప్పిన వ్యక్తి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. నా అబద్ధం ఎక్కడ బయటపడుతుందో అనే ఆందోళన, మానసిక ఒత్తిడి అతడిని లోలోపల దహించి వేస్తాయి. అధర్మ మార్గంలో అసత్యాలు పలుకుతూ సంపాదించిన సంపద ఏనాటికి సుఖాన్ని ఇవ్వదు. అది వంశనాశనానికి హేతువు అవుతుంది. పరమాత్మ బోధనల ప్రకారం అసత్యం పలకటం అనేది కేవలం ఒక తప్పు కాదు, అది మన ఆత్మను అధోగతి పాలు చేసే ఒక పెద్ద పాపం. ఇప్పుడు మన అందరి మనస్సులో ఒక సందేహం రావచ్చు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ అబద్ధం చెప్పవద్దని అన్నారా? మహాభారతంలో ద్రోణాచార్యుణ్ణి వధించడానికి ధర్మరాజు చేత అశ్వత్థామా హతః అని పలికించింది శ్రీకృష్ణుడే కదా. మరి అది అసత్యం కాదా? ఇక్కడే మనం పరమాత్మ యొక్క దివ్య లీలలను, ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాలి. శాస్త్రాలు మరియు శ్రీకృష్ణుడు కొన్ని ప్రత్యేక సందర్భాలలో అబద్ధం చెప్పడం తప్పు కాదు అని చెప్పారు. శ్రీకృష్ణుడు కర్ణునికి, అర్జునునికి వివరిస్తూ ఒకచోట ఇలా అంటారు, సత్యం పలకటం ధర్మమే, కానీ ధర్మ రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం కొన్నిసార్లు అసత్యం చెప్పవలసి వస్తే ఆ అసత్యం 100 నిజాల కంటే మిన్న. ఏ సందర్భాలలో అబద్ధం చెప్పవచ్చు?
ఒక సాధువును లేదా నిరపరాధిని చంపడానికి ఒక హంతకుడు తరుముకుంటూ వచ్చాడనుకుందాం. ఆ సాధువు ఎటు వెళ్ళాడో మనకు తెలిసినా తెలియదని అబద్ధం చెప్పటం వల్ల ఆ నిరపరాధి ప్రాణం కాపాడబడుతుంది. ఇక్కడ అబద్ధం చెప్పటం పరమ ధర్మం అవుతుంది. మూగ జీవాల ప్రాణాలను కాపాడేందుకు చెప్పే అసత్యం పాపం కాదు. ఒక చిన్న అబద్ధం వల్ల ఒక ఇల్లు నిలబడుతుంది, భార్యాభర్తల బంధం విడిపోకుండా ఉంటుంది అంటే అక్కడ అసత్యం దోషం కాదు. ధర్మరాజు చెప్పిన మాట లోక కళ్యాణం కోసం, అధర్మాన్ని అణచడం కోసం పరమాత్మ ఆడించిన నాటకం. కాబట్టి స్వార్థం కోసం చెప్పేది అబద్ధం, పరమార్థం కోసం చెప్పేది ధర్మం. నేటి కలియుగంలో మనుషులు ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెప్తున్నారు. వ్యాపారంలో లాభాల కోసం, ఉద్యోగంలో పదవుల కోసం, సమాజంలో గొప్పల కోసం అసత్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, ఈ విధంగా సంపాదించిన కీర్తి ప్రతిష్టలు ఎంతకాలం ఉంటాయి? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే మన శరీరం, మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియాలు అన్నీ పవిత్రంగా ఉండాలి అని. మన నోటితో అబద్ధం చెప్తున్నప్పుడు మన అంతరాత్మకు తెలుసు అది తప్పు అని. ఎప్పుడైతే అంతరాత్మను చంపుకొని మనిషి జీవిస్తాడో అప్పుడే అతడి పతనం ప్రారంభమవుతుంది. సత్యమార్గంలో నడవటం కష్టంగా ఉండవచ్చు, నిజం మాట్లాడితే తాత్కాలికంగా నష్టాలు రావచ్చు, కానీ అంతిమ విజయం సత్యానిదే. అందుకే మన ఉపనిషత్తులు కూడా సత్యమేవ జయతే అని చాటాయి. ఈనాటి శ్రీకృష్ణ బోధనల ద్వారా మనం గ్రహించాల్సింది ఒక్కటే: స్వార్థాన్ని వీడండి, అహంకారాన్ని పక్కన పెట్టండి. కేవలం మీ స్వలాభం కోసం ఇతరులను ముంచే అబద్ధాలను అసలు చెప్పకండి. మీ మాట ఎల్లప్పుడూ సమాజానికి హితాన్ని చేకూర్చేదిగా ఉండాలి. పరమ సత్యమైన ఆ పరమాత్మను చేరుకోవాలి అంటే మనం కూడా సత్యమార్గంలోనే పయనించాలి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందించండి. మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక విశేషాల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.